ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్నటి పారాయణంలో మనం రమణులకి సర్కోమా వచ్చినందువల్ల పెద్ద పుండు వచ్చి నెత్తురు కారిపోతూనే ఉండడం, ఆయన దానికి ఎటువంటి చికిత్స చేయించుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం, అటువంటి స్థితిలో ఆయన రోజు రోజుకి నీరసించిపోవడం జరుగుతూ ఉందని తెలుసుకున్నాం. ఆయన జలగలు పెట్టి లాగి వాటిని తాగించేసి ఆ చెడు నెత్తురు తాగేస్తాయి అనుకుని ఆ తర్వాత వాటిని తీసివేసి అన్నీ చేస్తున్న ఆ స్థితిలో కూడా ఆయన వేదపారాయణం జరిగే సమయంలో మాత్రం బయటికి వచ్చి కూర్చుని దర్శనం ఇస్తూ ఉండేవారు. ఇంకా ఆయన రోజు రోజుకి నీరసించబోతున్నారు, ఆయనేమో ఎలా ఉంటారో ఏమిటో అనే ఉద్దేశంతో కొన్ని వేల మంది ఆశ్రమం అంతా చేరిపోయి చేసే ఆ ఘోష ఆయనకి వినబడుతూనే ఉండేది. వాళ్ళందరూ కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని అలాగా అంటూనే ఉన్నారు. ఆయనకది పరమ ప్రీతి పాత్రం. ఆ భజన అరుణాచల అక్షరమాల అని ఆయన చేత రచించబడింది. అది చదువుతూ ఉండేవారు. అందరూ భజన చేస్తున్నారు. ఎంతమందో ఆయన నమ్ముకుని ఆయన దర్శనం అవ్వకపోతే ఎలాగా అని అలమటించిపోతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అటువంటి వ్యక్తి ప్రమాదినామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రం ఉండగా 8 గంటల 47 నిమిషాలైంది. మీరు అరుణాచలం వెడితే ఇప్పటికీ రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసిన సమయాన్ని చూపిస్తున్న క్యాలెండరు గడియారం ఆ నిమిషాల దగ్గర ఆగిపోయి ఉండడం, రమణులు శరీరం విడిచిపెట్టేసిన గది దగ్గర కనబడుతూ ఉంటాయి. ఎప్పుడూ లేనిది అకస్మాత్తుగా ఆయన లేచి కూర్చుంటానన్నారు. లేచి కూర్చోవడం అంటే మంచం మీదే కూర్చోబెట్టారు. వెనక దిండు పెట్టి ఎడమ చెయ్యి కదిలేది కాదు, ఆ ఎడమ చేతిని కదిపి ఒళ్ళో పెట్టుకున్నారు. కుడి కంటి వెంట బాష్పాధార కారింది. అప్పటికే ఆయన ఎన్నో మాటలు అనేవారు. ఒళ్ళు వణికిపోయి జ్వరం వచ్చేస్తే ఆయన్ని పట్టుకోబోతే గుడారంలో ఏనుగును దూరిస్తే ఆ ఏనుగు గుడారంలో ఉండలేక గుడారం కదిలినట్లు ఇక ఈ చిన్ని శరీరంలో ఉండలేదని ఆత్మ కదులుతోంది అని అనేవారు. మహానుభావుడు ఎంతటి స్థితప్రజ్ఞుడో! ఆయనకి ఆపరేషన్ చేసిన తర్వాత చాలా చల్లగా ఉంది, వెచ్చగా ఉంటుందని ఈ సర్కోమా ఆపరేషన్ చేసిన తర్వాత మంచం కిందకి తీసుకువచ్చి ఆయన అంతేవాసులు హీటర్ పెట్టారు. తెల్లవారేసేపటికి ఒళ్ళంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు కారుతున్నట్లు అయిపోయింది. డాక్టర్లను పిలిచారు. వాళ్ళు పరిగెత్తుకొచ్చి హీటర్ పెట్టకూడదు, పెడితే ఒళ్ళంతా వాచిపోతుంది, ఎవరు పెట్టారని అడిగారు. అడిగితే మేమే పెట్టాం, తెలియక వెచ్చగా ఉంటుందని పెట్టామన్నారు. మరి ఇంత బాధపడిపోతూ ఒళ్ళంతా వాచిపోయిందే, ఎందుకు పిలవలేదు మమ్మల్ని అని అడిగారు ఈ అంతేవాసులు. ఆయన అన్నారు, వారేమో ఇది కోసేశారు, కోసి ఇది బాగుంటుందన్నారు. వీళ్ళేమో మంచం కింద హీటర్ పెట్టి దీనికి బాగుంటుందన్నారు. ఇదేమో నేను లొంగనంది, పైగా హీటర్ పెడితే నాకు నచ్చలేదని ఇది ఇలా తయారైంది. వారి పంతం వారిది, వీరి పంతం వీరిది, దీని పంతం దీనిది, ముగ్గురి పంతాలు చూస్తున్నాను తమాషాగా అన్నారు. ఒక ఆయన అన్నాడు, అలా కాదు భగవాన్, ఇక్కడ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, అందుకని ఎడమ చేయి తీసేస్తామన్నారు అని అన్నాడు. ఆయన చిరునవ్వి నవ్వి అన్నారు, నా అదృష్టం తల మీద పుడితే తలకు వద్దురా అన్నట్ట. తప్పు. అలా చెయ్యి తీయించేసుకుని ఏదో బతుకుదామనుకున్న ఆ శరీరంతో ఉండాలన్న కోరిక కూడా లేదు ఆయనకి. అంటే అవయవాలని అన్నిటినీ కూడా తీసేసి మనకి ఎటువంటివి అవయవాలు ఇచ్చారో భగవంతుడు వాటితోటే ఆయన పరమపదించాలి అనే ఉద్దేశంతో కూడా కాదు ఆయన ఉద్దేశం. అలాగ అంటూ ఉంటారంతే ఆయన. ఈ శరీరంలో ఉండాలనే కోరిక ఆయనకి లేదన్న విషయం చెప్తూ ఉండగానే ఆ క్షణం రానే వచ్చేసింది. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, కుడికంటి వెంట బాష్పాధార కారింది అంటే పరమానందాన్ని పొందారు. అమ్మయ్య, ఈ శరీరం ప్రారబ్ధ కర్మ అయిపోయింది, వదిలిపెట్టేస్తోంది ఈ శరీరాన్ని. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా, ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలో నుంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తే వెలిగిపోతోంది ప్రకాశవంతంగా. రాత్రి 8 గంటల 47 నిమిషాల సమయం. అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు.
ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలో కలిసిపోయింది. అంతే, అక్కడితో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టేశారు. విభూతి రాశారు, చందనం అలివారు, ఎంత అభిషేకమో చేశారు. అమ్మగారికి కట్టిన మాతృభూతేశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్ని ఉంచారు. ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేదపఠనం, అభిషేకం చేసి అర్చకులు అద్భుతమైన అలంకారం చేస్తారు. ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉపదేశసారం మొదలైనవి చదువుకుంటారు. మీరు రమణాశ్రమానికి వెడితే ఆ కిటికీల్లో కూర్చుని ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక ఏదో మంచి ఆసనం మీద మంచి సోఫాల్లో కూర్చునో చేసుకోవాలని అనుకోరు. అలాగ ధ్యానంలో వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతమందినో చూస్తూ ఉంటాం. చాలామంది విదేశీయులే ఉంటారు. మన ప్రారంధం ఏంటంటే ఆ విదేశీయులను చూసి ఆ క్రమశిక్షణ, ఆ ధ్యానంలో ఉండడం, ఆ భక్తి అవి నేర్చుకోము. వాళ్ళేదో పొట్టి గౌన్లు వేసుకున్నారు, వాళ్ళేదో జుట్లు విరమోసుకున్నారు, వాళ్ళు బొట్లు పెట్టుకోలేదు, వాళ్ళు గాజులు వేసుకోలేదు. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఆ టీషర్ట్లు కూడా ఏదో ఉన్నాయా లేవా అన్నట్టుగా వేసుకోవడం, చిన్న చిన్న నిక్కర్ల లాంటివి వేసేసుకుని ఆడవాళ్ళ మధ్యలోనే ఇంట్లో తల్లి ఉంటుంది, వదినగారులు ఉంటారు, మరదళ్ళు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు. అయినా సరే వయసుతో సంబంధం లేకుండా ఆ టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని వాళ్ళు తిరిగేయడం, ఈ చిన్న చిన్న మిడ్డీలు లాంటివి లేకపోతే నైటీలు లాంటివి వేసేసుకుని జుట్లు విరవేసుకుని వీళ్ళు తిరిగేయడం, అలాంటివి నేర్చేసుకుంటున్నారు తప్పితే వాళ్ళకున్న టైం సెన్స్, వాళ్ళకున్నటువంటి ధ్యానంలో నిగ్రహం, తర్వాత వాళ్ళకున్నటువంటి భక్తి, వాళ్ళకున్నటువంటి క్రమశిక్షణ ఇవి నేర్చుకోవట్లేదు. ఇప్పటికీ మనం అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమానికి వెడితే అక్కడ చాలామంది, ఎంతోమంది ధ్యానంలో మనం వచ్చామా వెళ్ళామా ఏది చూడరు. మనమే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు, ఏమిటి, ఎవరెవరు వచ్చారు అని మనం దండం పెట్టుకుంటుంటే పక్కన అలికిడి అయితే కూడా వెంటనే చూసేస్తూ ఉంటాం. భగవంతుడికి దండం పెట్టుకుంటాం గుళ్ళో. అక్కడనే కాదు, ఏ గుడికి వెళ్ళినా 2 చేతులు అతికించి చక్కగా దండం పెట్టుకుంటూ ఉంటాం. పక్కనే ఎవరో గంట కొట్టడము, లేకపోతే ఎవరో చిన్నపిల్లలు మాట్లాడడము, వాళ్ళు మాట్లాడడము, ఈ పూజా ద్రవ్యాలు ఇందులో పెట్టండి అని ఆ పూజారి గారు అనడము వినిపించగానే గబుక్కున కళ్ళు తెరిచి ఎవరొచ్చారు, మనతో పాటు సమంగా ఎవరొచ్చేసారు అప్పుడే గుడికి అన్నట్టుగా చూస్తాం. అంతేగాని ఆ కాసేపు కూడా మనం ధ్యానంగా ఆ స్వామిని మనసులో ఊహించుకుంటూ దండం పెట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రమణ మహర్షి ఉన్న ప్రాంతాన్ని ఆయన ఉన్న సమాధి శివలింగం అధిష్టానం అంటారు. అక్కడికి అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉపదేశసారం మొదలైనవి చదువుకుంటూ ఉంటారు. దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక బావి ఉంటుంది, దాన్ని రమణ బావి అంటారు. రమణ మహర్షి తల్లిగారు అళగమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తుండేవాళ్ళు. నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలాగ నొక్కారట. అలా అన్నారు కదా, భగవాన్లన్నీ తవ్వితే అక్కడ జలపడింది. ఇప్పటికీ తిరువణ్ణామలై అంతా ఎండిపోతుంది కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు. దాన్ని రమణబావి అని, అఘసమన తీర్థం అని పిలుస్తూ ఉంటారు. అఘములంటే పాపాలు శమింపజేయగల తీర్థం రమణ తీర్థం. అఘసమన తీర్థం రమణులు ఉన్నంత వరకు కాలము కూడా అందులో ఉండే తీర్థంతోటే మాతృభూతేశ్వరాలయంలో అర్చనలు అవి జరుగుతూ ఉండేవి. మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక ఆమె, ఒక జ్యోతి పుట్టిందిరా, వెలిగిపోతోంది పురిటి గదిలో అంది. ఆఖరణ ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు. అలా చూసిన వాళ్ళలో చాలా గొప్పగా చెప్పుకోగలిగి జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటంటే, చాలామంది కూడా చూసిన వాళ్ళు ఆ జ్యోతి వెళ్ళిపోతున్నప్పుడు రమణులకు ఏమైనా అయ్యిందా అని అనుకుని, అంటే అక్కడున్న వాళ్ళే కాదు దూరంగా ఉన్నవాళ్ళు కూడా, రమణులకు ఏమైనా అయ్యిందా ఏంటి, జ్యోతి వెళ్ళిపోతోంది అరుణాచలంలోకి కొండ మీదకి అని కూడా అనుకున్నారట చాలామంది. కాబట్టి రమణులు జ్యోతిగా పుట్టారు, జ్యోతిగా వెళ్ళిపోయారు. జ్యోతిస్వరూపుడమైన సుబ్రహ్మణ్య అవతారంగా, సద్గురువుగా, మహాజ్ఞానిగా, గొప్ప వైరాగ్య చక్రవర్తిగా, బ్రహ్మైక భవతి అనే మాటకి నిర్వచనంగా బ్రహ్మాన్ని తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడియాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై
ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో, ఎవరు ఆయనకి అర్చన చేస్తారో, ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపు అడుగులు వేయించే గొప్ప గురుస్వరూపం, ఈశ్వర స్వరూపం భగవాన్ రమణులు. మనకి భగవాన్ రమణుల జీవిత విశేషంలో ఆయన సిద్ధి పొందిన ఘట్టం వరకు చెప్పడం జరిగింది. కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు వాళ్ళిద్దరి జీవితాల అద్భుత విశేషాలు, కావ్యకంఠ గణపతి ముని విద్యుత్తు, రమణుల వైభవం, ఇద్దరూ కలిసి చేసిన అద్భుతమైన పనులు అసలు వినడానికి చదవడానికి తెల్లబోయేటట్లుగా ఉంటూ ఉంటాయి. భగవాన్ రమణుల తత్వాన్ని బయటకు వచ్చేటట్లు చేయడంలో అసలు మౌనస్వామి అని పేరుగాంచిన భగవాన్ రమణుల నోరు విప్పి మాట్లాడడం ప్రారంభింప చేసిన వ్యక్తి తదనంతర కాలంలో రమణ మహర్షికి అసలు ఆ పేరు ఉంచిన వ్యక్తి. రమణ మహర్షి ఎవరి పట్ల మిక్కుటమైన ప్రీతితో చెయ్యి కూడా పట్టుకుని తీసుకుని వెడుతూ ఉండేవారో, ఎవరితో మాట్లాడుతూ ఉండేవారో, ఎవరిని అనేక పర్యాయాలు అనుగ్రహించారో అటువంటి మహాపురుషుడే కావ్యకంఠ గణపతి ముని. రమణుల జీవితం, కావ్యకంఠ గణపతి ముని జీవితం అవిభాజ్యాలు రెండూ వేరు చేసి చూడడం కుదరదు. చాలా ప్రధానమైన సంఘటనలు వారిద్దరి మధ్యనే జరిగాయి. అంతటి గొప్ప ద్వయం అది. కావ్యకంఠ గణపతి ముని కారణ జన్ములు, లోకాన్ని ఉద్ధరించగలిగినవాడు. ఏ మహాపురుషుడు పుట్టిన కారణం చేత వంశంలో 10 తరాలు అటూ 10 తరాలు ఇటూ కూడా తరిస్తాయో అంతటి మహాపురుష జననం జరగాలంటే కేవలం నిశ్చలమైన భగవంతుని భక్తే కారణమవుతుంది. భగవద్భక్తి వినా ఇంకే కారణం చేత సంతానం లభించదు. లౌకికంగా ఏదో చదవడం, డబ్బు సంపాదించడం, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం పెద్ద విశేషం కాదు. కానీ మార్గదర్శకులుగా మిగిలిపోయే మహాపురుషులు, వంశోద్ధారకులు జన్మించాలంటే కేవలం భగవద్భక్తి కారణంగానే జన్మిస్తారు. చూడండి, చాలామంది ఈ భగవంతుడి భక్తి విషయంలో, ఈ పుస్తకాలు పురాణాలు చదవడం విషయంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, రామాయణం చదువుదాం, భాగవతం చదువుదాం, రేపటి నుంచి భగవద్గీత మొదలెడదాం, లేకపోతే మహాభారతం చదువుదాం, ఏదో ఒకటి శివపురాణం అని, దేవి భాగవతం అని అనేకమైనవి అంటూ ఉంటారు. కానీ ఒక 4 రోజులు వరుసగా చదవడం, ఆ తర్వాత చదువుదాంలే అనుకోవడం, ఏదో పని మీద ఆ రకంగా ఒక 5-6 రోజులు చదవకపోయేసరికి ఏదో ప్రయాణమో, ఎవరో చుట్టాలు రావడమో ఇలాంటివన్నీ జరిగిపోయి చదవలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది భగవంతుడి ఆజ్ఞ లేనిదే, భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనం ఎటువంటి పనులు కూడా చేయలేం. మొన్న మనం చెప్పుకున్నాం, గుడికి వెళ్ళడం దగ్గర నుంచి, ఇంట్లో పూజ చేసుకోవడం దగ్గర నుంచి ఏది జరగాలన్నా కూడా ఆ రోజు ఆ ఈశ్వరానుగ్రహం ఉంటేనే మనకి ఆ కార్యక్రమం చేయగలుగుతాం. ఏదైనా సరే, కనీసం బయటకు వెళ్ళాలన్నా సరే, అలాంటి విషయాల్లో కూడా భగవంతుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి మనం ఒక పనిని చెయ్యాలి అనుకుంటే ఆ భగవంతుడిని మొదట మనం ప్రార్థించేది ఏంటంటే, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, ఈ రోజు నుంచి మొదలెట్టి రామాయణం చదవాలనుకుంటున్నాను, లేదా రామాయణం వినాలనుకుంటున్నాను, నేను నిర్విఘ్నంగా రోజు రామాయణం వినేటటువంటి ఆసక్తి నాలో కలిగేటట్టుగా చెయ్యి స్వామి అని దండం పెట్టుకుని మనం కనుక కార్యక్రమాన్ని మొదలు పెడితే మన భక్తికి మెచ్చి భగవంతుడు తప్పకుండా మనకి రోజు ఆ వీలు కలిగేటట్టుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చదువుకున్నామా, ఎంత డబ్బు సంపాదించామా, చదువుకున్న చదువు అంటారా, ఇంకా కొంతమందికి పంచచ్చు. డబ్బు సంపాదించినది మనం పట్టుకుపోం, కీర్తి ప్రతిష్టలు కొన్ని మిగులుతాయి. కానీ మార్గదర్శకులుగా మిగిలిపోయే మహాపురుషులు, వంశోద్ధారకులు జన్మించాలి అంటే కేవలం భగవద్భక్తి కారణంగానే, భగవత్ అనుగ్రహం కారణంగానే, పూర్వజన్మ సుకృతంగానే కలుగుతారు. కాబట్టి ఈరోజు మనం రమణులు శరీరాన్ని విడిచిపెట్టడం గురించి తెలుసుకున్నాం. రేపటి పారాయణంలో శ్రీ కావ్యకంఠ గణపతి ముని జననం, ఆయన యొక్క విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.